ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో ఆగస్టు 1వ తేదీ నుండి జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపైన దృష్టి సారించాలన్నారు. అలాగే ఫీడర్ అంబులెన్సులను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నెలలు నిండిన గర్భిణీల కోసం గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్పై సమగ్రమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కోరారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన నివాసంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని తెలిపారు. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంతో పాటుగా ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికి తగిన సహకారం, మార్గనిర్దేశం అందించాలని యుఎస్ కాన్సులేట్ జనరల్ను కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు గల అవకాశాలను ఆయన తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి ప్రతిరోజు అవసరమైన నీటిని రాయలసీమకు అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. వరద నీరు దిగ్బంధంలో చిక్కుకున్న బాడవ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానది నుంచి తరలివస్తున్న నీటితో శ్రీశైలంతో సహా అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని మంత్రి పేర్కొంటూ, కృష్ణా డెల్టా ఏదైతే ఉందో త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టికులర్గా గత వారం రోజుల క్రితమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంత అవకాశం ఉంటే అంత మేర నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, హంద్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వేళ రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది. ఇదిలా ఉండగా నీట మునిగిన వరి పొలాలను మంత్రి పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. ఈ రోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో మనుబాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ దక్షిణ కొరియాపై గెలుపొంది కాంస్యం సాధించారు. మనుబాకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియా నుండి ప్రాతినిధ్యం వహించిన లీ యజిన్ జోడీ 10 పాయింట్లు సాధించింది. కాగా మనుబాకర్ ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్గా ఆమె చరిత్ర సృష్టించారు. భారత్కు మరో పతకాన్ని అందించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో ఆగస్టు 1వ తేదీ నుండి రాత్రి 8:30 జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతోందని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి తెలిపారు. ఈ న్యూస్ బులెటిన్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో 2వదిగా పేర్కొన్నారు. ఈ బులెటిన్ రాత్రి 8:30 నుండి 8:40 వరకు ప్రతిరోజు ప్రసారమవుతుందని తెలిపారు. ఇక సాయంత్రం 6:10 నుండి 6:20 వరకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు యథాప్రకారం కొనసాగుతాయని వివరించారు. కాగా ఆకాశవాణి శ్రోతలు కొత్త న్యూస్ బులెటిన్ కూడా ఆదరించాలని శ్రీ సాయి వెంపాటి కోరారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యాపరమైన అంశాలతో పాటు నైపుణ్య సంబంధిత కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన పర్యటించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు ఒక నమూనాగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మొదటి 50లోనూ, ఆ తర్వాత మొదటి 20లోకి చేరాలన్నదే లక్ష్యమని తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి అందుబాటులో ఉన్న మెడ్టెక్ జోన్లోని 2 ఇంక్యుబేషన్ సెంటర్లు, సెంటర్ ఫర్ మెరైన్ షిప్పింగ్ STPI, నాస్కామ్ సెంటర్లను ఆయా రంగాల్లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా భద్రత కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొంటూ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 34,000 పైన మహిళలు, చిన్నపిల్లల మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. గతంలో పబ్లిక్ ఉండే ప్లేసెస్ లో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో కూడా మహిళ మీద, భార్యాభర్త వెళ్తా ఉంటే మహిళ మీద అక్కడ అగాయించింది. ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు. మొన్న ఇలాగే 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. శ్రీకాకుళంలో ఒకటి, గుంటూరు జిల్లా దగ్గర ఒకటి జరిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవరన్నా ఆడపిల్ల వైపు చూసి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విశాఖపట్నంలో పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఈరోజు పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కీలకమైన 5 జిల్లాల్లో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి నివారించే విషయంలో సూచనలు, సలహాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించిందని మంత్రి గుర్తు చేశారు. గంజాయి సాగు, ఉత్పత్తి మీద వివరాలు ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని హోంమంత్రి తెలిపారు. అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా పోలీసుల సంక్షేమం మీద దృష్టి పెట్టామని, పోలీసులకు వారానికి 1 రోజు సెలవు ఇచ్చే విషయం మీద పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వన్యప్రాణులను, జంతువులను వేటాడి అక్రమ రవాణా చేసిన వారిని ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపూరి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణి అలుగును వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకునేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపైన ఆయన ఆరా తీశారు. వన్యప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా విజయపూరి సౌత్ రేంజ్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకొని ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏలూరు జిల్లాలోని పింఛన్దారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం బాధ్యతగా తీసుకోవాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి. దేవరాజు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని పాత పలమనేరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని 2,349 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ పేరిట ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో ఆగస్టు 1వ తేదీ నుండి జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.